ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. మనము చర్చ్ని చూస్ చేసుకునేటప్పుడు మన డినామినేషన్ ప్రకారం అంటే మన పితరులు కానీ ఏది చర్చ్కి అయితే వెళ్తున్నారో మన పేరెంట్స్ లేక అత్తమామలు ఏ చర్చ్కి అయితే వెళ్తున్నారో అదే చర్చ్కి వెళ్ళడానికి మనము ఇష్టపడతాం. అయితే కొంతమంది ఏమో దగ్గర ఉంది చర్చ్ అని ఆ చర్చ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. అయితే ఏ చర్చికి వెళ్ళినా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు చిత్తంలో మనం ఆ చర్చికి వెళ్ళడం ఉందా లేదా. ఎందుకంటే అక్కడ ఉన్న పాస్టర్ మీద ఏ స్పిరిట్ అయితే ఉంటుందో అదే స్పిరిట్ ఆ కాంగ్రిగేషన్ మీద కూడా ఉంటుందని మనకు తెలియదు. అది మన జ్ఞానం లేక నశిస్తుంటామని ప్రభు చెప్పాడు కదా. ఇదే అంటే పాస్టర్ ఎలాంటి వాడైతే ఆ ప్రజలు కూడా ఆ చర్చిలో ఉన్న వాళ్ళు కూడా అదే ఉంటారు. ఒకవేళ పాస్టర్ ఫోర్నికేషన్ ఉండి, అడల్టరీ ఉండి, గ్రీడ్ ఉండి, ఇంకా ఇంకా సతాన్ కార్యాలు ఏమైనా ఆయనలో ఉంటే అదే ఆత్మ మనం వద్దన్నా కూడా మన మీద పనిచేస్తుంది. సో ఆయన డెలివరెన్స్ ఇష్టపడలేదు అనుకోండి, ఆయన జెజబెల్ స్పిరిట్తో ప్రైడ్తో ఉన్నాడు అనుకోండి, లెవియాథన్ స్పిరిట్ ఆయన మీద ఉందనుకోండి, ఆ చర్చిలో వాళ్ళందరి మీద అది పనిచేస్తుంది. ఆయన స్పిరిట్ ఆటోమేటిక్గా చర్చ్ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఆయనలో ఏ స్పిరిట్ ఉంటే ఇక్కడ మనకు అదే స్పిరిట్ మన లోపల కూడా పనిచేస్తుంటుంది. ఆయన గర్విష్ట అనుకోండి, నార్సిస్ట్ అనుకోండి, ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా మారిపోతారు. ఆయనకు అత్యాశ ఉందనుకోండి, టైత్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది కట్టండి, ఆ చర్చ్ కట్టండి, నాకు ఒక ఇల్లు కట్టియండి, లేకపోతే మా ఇంట్లోకి సామాన్లు అవి ఇవి, గ్రీడ్ అత్యాశ, నాకు బట్టలు అవి ఇవి, నాకు పిండి వంటలని అవని ఇవని తెచ్చిమని కమాండ్ చేస్తుంటారు. అదే స్పిరిట్ వాళ్ళ మీద కూడా ఉంటుంది. సో అతను వ్యభిచారి అనుకోండి, చర్చికి వచ్చే ఆడవాళ్ళతో వ్యభిచారం చేయడం అలాంటివి ఉంటే ఆ చర్చ్ వాళ్ళ మీద కూడా అదే స్పిరిట్ పడుతుంది. అతను ఫోర్నికేషన్లో ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఆ అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడు అనుకోండి, ఆ చర్చ్ వాళ్ళ మీద కూడా అదే స్పిరిట్ వస్తుంది. అతడు చేసే ప్రతి చెడు ఆ చర్చ్ వాళ్ళ మీదకి పాస్ అవుతుంది అన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి మనం ఏ చర్చికి వెళ్ళినా చెక్ ద పాస్టర్ ఫస్ట్. పాస్టర్ సరిగా లేకుంటే మీరు ఆ చర్చికి వెళ్ళి కూడా లాభం లేదు. ఆ చర్చికి పోయేకంటే ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడం చాలా బెస్ట్. ప్రభువుని కనుక్కోండి, పరిశుద్ధాత్మను అడగండి, మేము ఏ చర్చికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ కనుక్కున్నాకనే మీరు ఆ చర్చికి వెళ్ళడం వల్ల ఉత్తమము. ప్రభువు మనందరికీ అటువంటి సహాయం దయచేయను గాక. ఆమెన్.